కాబోయే సీఎం మీద ఆల్రెడీ జగన్ అన్న చెప్పాడు. వైజాగ్లో ప్రమాణ స్వీకారం 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాసి పెట్టుకోండి. అంటే ఏ విధంగా చేసేటువంటి అభివృద్ధి అలా ఉందని చెప్పుకోవాలా? చేసిన అభివృద్ధి అంటే పసుపు జెండాలు బొచ్చా బోల్డ్ చిన్న చిన్న ఈ యూట్యూబ్లు బొక్క తోలు ఇవన్నీ చెప్పి రకరకాలు చేస్తున్నాయి. అసలు రియాలిటీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ ఆడ పోయి చూడండి. ఎవరో ఒకరు చెప్పారని చెప్పి దాన్ని బీభత్సంగా ట్రోల్ చేసి నాటకాలు చేయబడలే. ప్రజలు ఎవరికి ఓటేస్తారో ఒక్కసారి అక్కడ ప్రజల్ని అడిగితే చెప్తారు. ముసలోళ్ళండి, ముసలోళ్ళు ఒకనొక టైంలో తల్లి కొడుకులు కూతురులు ఎవరు పట్టించుకునేదిలే. ఈ టైంలో తల్లి కూతురులు పట్టించుకోవడం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన పింఛన్ ఇంటికి వచ్చిస్తున్నాడు. ఇంటికి ఇవ్వడం వల్ల వాళ్ళకి మందులకి దానికి ప్రధానికి గుర్తొచ్చేది మనకి జగన్మోహన్ రెడ్డి. పెద్ద కొడుకులాగా చూస్తారు ముసలోళ్ళు ప్రతి ఒక్కరు. అంటే ఇలా ఎవరైతే మీరు అన్నట్టు ఉచిత పథకాలు అయితే ఇస్తున్నారు, కానీ ఐటీ అక్కడ డెవలప్మెంట్ లేదంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది యువత వచ్చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కదా హైదరాబాద్లో. ఉద్యోగ వ్యవస్థ దీని గురించి మాట్లాడితే ఒకానొక టైంలో మన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఐటీ పరంగా డెవలప్మెంట్ అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కాకుండా చిన్న బిడ్డలకి, ఓటు లేని చిన్న బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ డెవలప్ చేసి పిల్లల ప్రయోజకులు అయితే నెక్స్ట్ కాబోయే తరం ఎంతో భావితరాల్లో ఆనందపడతారు అని చెప్పి ఓటు హక్కు లేని వాళ్ళకి కానీ న్యాయం చేస్తున్నాడు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఎందుకు కాదు, ఆ పిల్లకాయల నాలెడ్జ్తో నెక్స్ట్ బొచ్చాబోల్డ్ కంపెనీలో తీసుకొస్తారు. ఇప్పటి నుంచి కాదు, విజన్ 2047 అన్నాడు కదా ఆయన. 2047 కాదు, 2030కే తీసుకురావచ్చు జగన్. ఇప్పుడున్న పిల్లలు అమ్మఒడి అని చెప్పి చిన్న నిరుపేదలు నిజంగా కన్నీటి చెప్పుకోలేకపోతున్నాం. చిన్న పేద బిడ్డలు కడుపు నిండా అన్నం తింటున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి. అటువంటి చదువిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సుందర్ పిచ్చే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చిన వ్యక్తి ఈ టైంలో ఆడ పోయి మన సీఈఓ అయ్యాడు. దేనికి? బికాస్ ఆఫ్ ఆయనకి ఇంగ్లీష్ వచ్చి అంటే పేద పిల్లలకు ఇంగ్లీష్ దొరకాలంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో చదవడం దొరుకుతుందా? అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంతకంటే ఇంకేం కావాలండి? డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. వైద్యం మీద ఫోకస్ చేస్తారు, నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ ఐటీ మీద డెవలప్మెంట్ చేస్తారంట. విద్య అంటే నాకు ఒక చిన్న నవ్వు వస్తుంది. 1998 అనుకుంటా ఒక పెద్ద ఆయన పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాము అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగే ముఖ్యం అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఎందుకు ఇంగ్లీష్ మీడియం వేసేది? ఈ ప్రశ్న అడగండి. ఎవరు దానికైతే సమాధానం మీరు. అదేమంటే మా హయాంలో చంద్రబాబు హయాంలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది అన్నాడు. నాడు నేడు ప్రోగ్రాంతో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్తో ధీటుగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సీఎం తీసుకురాడు. అదేమనంటే వాలంటీర్ వ్యవస్థ బొచ్చు తోలు అంటారు. ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థను మొత్తం ప్రపంచం మొత్తం చాటి చెప్పేలాగా ఫస్ట్ అంతా తిట్టారు, ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. కారణం ఏంది? ఆ విజనరీ లీడరు. ఎంతసేపటికి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు అన్నారు. నేను దీని గురించి చెప్పాలా? నాకు ఈ అనాలిసిస్ తెలియక నేను రీసెంట్గా రాజధాని ఫైల్స్ అనే సినిమా చూసా. ఓయమ్మో జగన్మోహన్ రెడ్డి ఎంత మోసపోవడం చెప్పి బీభత్సంగా నేను కానీ చెప్పి ఆయన గురించి నెగిటివ్గా. నాకు తర్వాత తెలిసింది, దాని గురించి అనాలిసిస్ తెలిసినాక దొంగనా డాష్ ఎవరో మంచోడు ఎవరో అని. ప్రజలే చెప్పేస్తారు ఈసారి. ఆల్రెడీ ఈసారి 150 సీట్లు పోయినసారి 51 వచ్చాయి. ఈసారి వైనాట్ 175 అన్నాడు. అందులో ఈసారి ధీట్ అయితే చిన్నగా లేదు. నాగా లోకేష్కి పక్కన అపోజిషన్ ఒక లేడీని పెట్టాడు. అంటే ఆయన కాన్ఫిడెంట్ని అక్కడ పెట్టుకోవచ్చు. మన పవన్ కళ్యాణ్కి ఒక లేడీని పెట్టాడు, చంద్రబాబు నాయుడికి ఒక లేడీని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎవరికి గెలుస్తారో. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ విజన్ కానీ చూసామనుకో, ఇప్పుడు 170 సీట్లలో ఎందుకు రావబ్బా 175 ఏదో పెద్దవాళ్ళు 1-2 కొట్టుకున్నా 170 సీట్లు వస్తాయో అనే విధంగా అనిపిస్తుంది. అలా ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ గారే మళ్ళీ సీఎం అయితే కనుక ఈసారి పొత్తుతో వస్తున్నాయి బీజేపీ అలాగే బీజేపీ కానీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందంటారు ఈసారి? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఒక్కరిని ఓడియడానికి అంతమంది అన్ని విధాలుగా పొత్తులు పెట్టుకొని వస్తున్నప్పుడే ఆయన గెలుపుకే ఆయన చిహ్నం అని అర్థమైపోయింది. మళ్ళీ దానికి కొంతమంది ట్రోలింగ్స్, పిచ్చి కుక్కలు దానికి అందరూ గుంపులుగా వస్తాం. మా శివాజీ ఆ సినిమాలో కానీ డైలాగ్ పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం, మళ్ళీ సీఎం 100% సీఎం. ఇంకా ఎన్నైనా చెప్తాం. ఓకే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా టీడీపీతో పొత్తు కూర్చుకున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఆయన సీఎం అయితే బాగుంది అనుకున్నారు, కానీ బాబు గారితో ఇట్లా పొత్తు కావడం వల్ల చాలా మంది అక్సెప్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా భావిస్తారు అన్నది? నాకు నవ్వు వస్తుంది భయ్యా, మామూలు నవ్వు కాదు. పావలా బిల్ అంటే 25, మొన్న ఎప్పుడో 24 నిన్న సీట్లు, ఇప్పుడేమో 21 సీట్లే నిన్న. నాకు అర్థం కావట్లే ఆయన ఎందుకు పొత్తు మీద పోతున్నాడో. పార్టీని నడపాలంటే డబ్బు కావాలంటాడు, ఇల్లు అమ్మాను అద్దమ్మాను అన్నాడు. మళ్ళీ 2014లో ఎప్పుడైతే పొత్తుతో పోయాడో 2014 తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత
చంద్రబాబు నాయుడు అయిన తర్వాత చంద్రబాబుని బీభత్సంగా తిట్టాడు. ఇప్పుడు మళ్ళీ మా బాబే అని చెప్పి మళ్ళీ పోతుంది. దాని అర్థమైందా? ప్రజలు మనం కొండగోరులేమి, ఎవరినైనా ఎంచుకోవాల్సింది మనం. మన భవిష్యత్తు మనం బాగుపడాలంటే ఇప్పుడు ఒక జనరేషన్లో డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే నెక్స్ట్ తరానికి డెవలప్మెంటు పునాది లేసేదే మనోళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు అనే విధంగా క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అది అర్థం చేసుకోవట్లేదు జనాలు. డెవలప్మెంట్ లేదు, బొక్క లేదు, ఋషికొండ తవ్వేశారు అన్నారు. ఇప్పుడు ఋషికొండ నేను ఒక 5 days బ్యాక్ వైజాగ్ పోయి చూసేసి వచ్చా. వన్స్ మీరు చూసేసి వచ్చి మాట్లాడండి. తవ్వేశారు అన్నారు, రోడ్లన్నీ జవరేశారు అన్నారు. మన కాదు ఇన్కమ్ మ్యాన్ నుంచి వస్తుంది, ఇన్కమ్ మా నుంచే కదా తీసుకోవాల్సింది. దాని నుంచి డెవలప్ చేయాలి. ఎందుకంటే ఆయన అంత ముందు డెవలప్మెంట్ అన్నాడు, ఏం చేశాడా? అప్పులు చేసేసి పోయాడు. ఈయన ప్రజలకి అప్పు చేశాడు. రెండిట్లో తేడా ఏముంది? ఏం చేయలేడా?